హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మకర రాశి వారి యొక్క వార ఫలాలను తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎవరైతే ఈ వీడియో మొదటగా చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక ఈ వారం మకర రాశిలోని వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ప్రణాళికబద్ధంగా వ్యాపారాలను కొనసాగిస్తారు, అధిక లాభాలను ఆర్జిస్తారు ఈ వారంలో. అలాగే మకర రాశి వారు ఆస్తులను కొనుగోలు చేస్తారు. ఎవరైతే ఆస్తుల నమ్మకాలకు పెట్టారో వారి మంచి రేటుకి అమ్ముకోగలుగుతారు. ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న రియల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారికి మంచి లాభాలు అనేవి అందుతాయి. భూముల రేట్లు పెరగడం వలన మంచి లాభాలను, అధిక లాభాలను అందుకుంటారు. ఇక మకర రాశి వారికి వారం అప్పులు తీరిపోతాయి. ఇక సోదరుల వల్ల మంచి ప్రయోజనాలను పొందుతారు. ఆకస్మిక ధనలాభ సూచనలు కూడా కనిపిస్తున్నవి. ఇక భాగస్వామి యొక్క సపోర్ట్ వల్ల ఈ వారం మకర రాశి వారు బాగా రాణిస్తారు. కానీ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ సహోద్యోగులతో మరియు ఉన్నతాధికారులతో జాగ్రత్తగా ఉండవలసిన వారంగా చెప్పవచ్చు. ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్త వహించండి. ఇక పొలిటికల్ లీడర్స్ కూడా ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఈ వారం విద్యార్థులకు చాలా బాగుంది. అనుకున్న చోట్ల సీట్లను పొందగలుగుతారు. మంచి ర్యాంకులు కూడా లభిస్తాయి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి క్వాలిఫికేషన్కి తగ్గ ఉద్యోగం అనేది లభిస్తుంది ఈ వారం. ఇక మకర రాశి వారికి ఈ వారం సంతానం వల్ల మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. విదేశీయాన ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి కూడా అనుకూలిస్తాయి ఈ వారం. ఇక మకర రాశి వారు బంధుమిత్రులతో అత్యంత కీలక విషయాల గురించి చర్చిస్తారు. ఇంట బయట నూతన విషయాలను కూడా తెలుసుకుంటారు. ఇక మకర రాశి వారికి సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. చిన్న తరహా పరిశ్రమ వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి కాబట్టి సుబ్రహ్మణ్య అష్టకాన్ని మంగళవారం నాడు పారాయణం చేయడం వలన వీరికి అనారోగ్య సమస్యలు అనేవి తగ్గిపోతాయి. ఇక మకర రాశి వారు ఈ వారం సూర్యునికి సంబంధించిన 12 నామాలను పారాయణం చేయవలసి ఉంటుంది. అవి పారాయణం చేయలేని వారు ఓం సవిత్రాయ నమః అని 12 సార్లు ప్రతిరోజు పారాయణం చేయడం వలన మీకు రవిగ్రహం యొక్క అనుగ్రహం అనేది లభించి మంచి శుభ ఫలితాలను పొందుతారు. ఇక నానబెట్టిన గోధుమలను బెల్లంతో కలిపి ఆవుకు తినిపించడం వలన జాతకరీత్యా ఏవైతే దోషాలు ఉన్నాయో ఈ వారం తొలగిపోతాయి. ఇక కేజింపావు గోధుమలను ఎర్రటి వస్త్రంలో కట్టి మీరు దేవాలయంలోని అర్చకులకు దానం చేయడం వలన మీకు మంచి జరుగుతుంది. వీలైతే రోజు సూర్య నమస్కారాలు చేయండి, సూర్యునికి ఆర్ఘ్యం సమర్పించండి. దీనివల్ల మీకు మంచి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. ఏవైతే ఆటంకాలు ఉన్నాయో అవి తొలగిపోతాయి. ఇవండి మకర రాశి వారి యొక్క వార ఫలాలు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.